బ్రేకింగ్ న్యూస్ సాయి ప్రకాష్ మిస్సింగ్ కేసు విషాదాంతంగా ముగిసింది. సాయి ప్రకాష్ గత వారం రోజుల నుంచి కనిపించట్లేదు, కొన్ని రోజుల నుంచి కనిపించడం లేదు. సాయి ప్రకాష్ వరంగల్కు చెందిన వ్యక్తి. సాయి ప్రకాష్ ఫోను చివరి సిగ్నల్ పాలకులలో కనిపించింది. ఆ తర్వాత అక్కడ అతని ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. అప్పటి నుంచి సాయి ప్రకాష్ కోసం అన్ని చోట్ల పోలీసులు గాలిస్తూనే ఉన్నారు. అయితే కొన్ని అనుమానాలు కూడా వ్యక్తమయ్యాయి. సాయి ప్రకాష్కు ఒక శత్రువు ఉన్నాడు. అతనే పోలీస్ కానిస్టేబుల్గా పనిచేస్తున్న వ్యక్తి సాయి ప్రకాష్ పిన్నితో అక్రమ సంబంధాన్ని పెట్టుకున్నాడు. ఆ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో ఈ కానిస్టేబుల్ శ్రీనివాసరావును ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. కాబట్టి శ్రీనివాసరావు పగబట్టి సాయి ప్రకాష్ని చంపడానికి రెక్కి నిర్వహిస్తున్నాడు అనే సమాచారం ఉంది. దీంతో ఆ సస్పెండ్ అయిన కానిస్టేబుల్ని ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. ఆ సస్పెండ్ అయిన కానిస్టేబుల్ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తే అసలు విషయాన్ని బయటపెట్టాడు. కొన్ని రోజుల క్రితమే ఈ సాయి ప్రకాష్ని ఎప్పుడైతే వాళ్ళు కిడ్నాప్ చేశారో, సుపారీ గ్యాంగ్తో కలిసి కిడ్నాప్ చేశాడో ఆ రోజే చంపేశారు. పైగా ఇక్కడ ఎలాంటి ప్లాన్ చేశారు అంటే పోలీసుల ఇన్వెస్టిగేషన్ని తప్పుదారి పట్టించడానికి సహజంగానే పోలీస్ అయిన కానిస్టేబుల్ అయిన ఈ శ్రీనివాసరావు ఆ సాయి ప్రకాష్ మొబైల్ని పాలకొల్లుకు వెళ్ళే బస్సులో పడేశాడు. దీంతో లొకేషన్ అక్కడ ట్రేస్ అవుతుంది అని అనుకున్నాడు. పోలీసుల విచారణలో మొత్తం గుట్టు రట్టయింది. ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు, రెండవ బాక్స్లో చూస్తున్నారు. ఆమె సాయి ప్రకాష్ పిన్ని. ఆ సాయి ప్రకాష్ పిన్ని ఈ కానిస్టేబుల్ ఇద్దరి మధ్య అక్రమ సంబంధం నడుస్తుంది. ఇది తప్పు అని చెప్పి వారించాడు సాయి ప్రకాష్, కానీ వాళ్ళు వినలేదు. దీంతో పోలీస్ కానిస్టేబుల్పై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తూ ఉన్నతాధికారులు శాఖాపరమైన చర్యలు తీసుకున్నారు. దీంతో పగబట్టిన శ్రీనివాస సాయి ప్రకాష్ను అంతమొందించాలి అని అనుకున్నాడు. వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడు అని, తన ఉద్యోగానికి తను సస్పెండ్ కావటానికి కారకుడయ్యాడు అని అడ్డు తొలగించుకోవాలని సుపారీ గ్యాంగ్తో కలిసి హత్య చేయించాడు ఈ శ్రీనివాసరావు. అయితే ఈ హత్యలో పిన్ని నిర్మల హస్తం కూడా ఉంది అనే తెలుస్తోంది. హుస్నాబాద్లోని ఒక బావిలో సాయి ప్రకాష్ శరీరాన్ని పడేశారు పోలీసులు. ఆ శరీరాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ నెల 15వ తారీఖున అర్ధరాత్రి చంపి ఉంటారు అనే అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. మొత్తం విషయం తెలియడంతో నిర్మలపై వెంకటాపురం గ్రామస్తులు ఉగ్ర రూపాన్ని చూపించారు. ఇప్పుడు ఆ దృశ్యాలు కూడా మీకు ఆర్టీవీ స్క్రీన్ పైన చూపిస్తున్నాం. ఒకసారి మీరు మొదటి బాక్స్లో చూపిస్తున్న దృశ్యాలు. ఎప్పుడైతే సాయి ప్రకాష్ చనిపోయాడు అని అతని చావుకు పిన్ని మోజులో ఉన్న కానిస్టేబుల్ శ్రీనివాస కారణమని అనుకున్నారో ఆ క్షణం ఆ గ్రామస్తులు, ఆ కుటుంబ సభ్యుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. దీంతో పోలీస్ కానిస్టేబుల్ మోజులో ఉండి కొడుకు వరసయ్యే ఆ సాయి ప్రకాష్ను మరణానికి కారణమైందో, సాయి ప్రకాష్ హత్యకు కారణమైందో ఆ పిన్నిని కొట్టడానికని ఆగ్రహంతో తరుముకుంటూ వెళ్ళారు. వాళ్ళ పిన్ని ఇంటి లోపలికి వెళ్ళిపోయి గదిలోకి వెళ్ళిపోయి గెడ వేసుకుంది. చూడండి, ఒక్కసారి తలుపులు బదలు కొడుతున్నారు. మొత్తం గ్రామస్తులంతా ఆగ్రహంతో ఊగిపోయారు. ఆ పిన్నే కుమారుడి హత్యకు కారణం అని తెలిసిన వెంటనే లోపలికి వెళ్ళి తలుపులు వేసుకున్న పిన్నిని బయటకు తీసుకుని రావడానికి, పిన్ని నిర్మలను బయటకు తీసుకుని రావడానికి గుణపంతో తలుపులు బదలు కొడుతున్న దృశ్యాలు చూడండి. ఆ తర్వాత లోపల ఏం జరిగిందో తెలుసా? ఒక్కసారి తలుపులు తీసిన తర్వాత ఏం జరుగుతుందో చూడండి. అక్కడ మేము ఒక వీడియోని కట్ చేసి చూపిస్తున్నాం. ఆమె ఉరి వేసుకోవడానికి ప్రయత్నించిన ఆమెను, వేలాడుతున్న ఆమెను ఆ లోపలికి వెళ్ళిన వ్యక్తి పట్టుకొని ఆ తాడును పక్కకు తీసి బయటికి తీసుకొచ్చారు. చూడండి ఎలా అందరికీ నమస్కారం పెడుతోందో. ఒక మహిళ వచ్చి చెప్పుతో కొడుతోంది ఆ మహిళను. ఎందుకు కొడుతోంది అంటే కుమారుడు వరుస అయ్యే వ్యక్తికి కానిస్టేబుల్ మోజులో ఉండి ఆ వ్యక్తి హత్యకు కారణమైంది అనే కోపం వాళ్ళందరిలోనూ కట్టలు తెంచుకుంది. అందుకే ఆమెను గదిలో నుంచి బయటకు తీసుకొని వచ్చి రోడ్డు పైన ఈడ్చుకుంటూ కొట్టుకుంటూ తీసుకుని వెళ్తున్నారు. నిజానికి మహిళను కొడుతున్న దృశ్యాలు కొంత బాధాకరమే అనిపిస్తాయి. ఒక మహిళను కొడుతున్న సన్నివేశం కొంత బాధాకరమే అనిపిస్తుంది. కానీ ఆమె చేసిన తప్పు, ఒక కానిస్టేబుల్ మోజులో ఉండి మరొక వ్యక్తి, కొడుకు వరుస అయ్యే వ్యక్తి మరణానికి కారణమైంది, కొడుకు వరుస అయ్యే వ్యక్తి హత్యకు కారణమైంది. అందుకే మహిళల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. అక్కడున్న కొంతమంది పురుషులు వద్దు అని వారిస్తున్నప్పటికీ మహిళల్లో కట్టలు తెంచుకున్న ఆగ్రహం ఆమెపై చెప్పులతో దాడి చేసే విధంగా పురుగొల్పింది. నిజానికి ఒక మహిళను అలా నడి రోడ్డుపై పెట్టి కొట్టడం బాధాకరమే. అది ప్రోత్సహించదగింది కాదు, అలా కొట్టదగిన విషయం కాదు. కానీ వాళ్ళలో ఆ క్షణం ఆగ్రహం కట్టలు తెంచుకుంది. అన్నీ కూడా మర్చిపోయారు వాళ్ళు. కానిస్టేబుల్ మోజులో ఉండి కొడుకు మరణానికి కారణం, కొడుకు హత్యకు కారణమైన నిర్మలపై ఒక్కసారిగా గ్రామస్తులంతా ఆగ్రహాన్ని కట్టలు తెంచుకుంది.
ఆ రాత్రి సమయంలో ఆమె ఇంటికి వెళ్ళి ఎప్పుడైతే ఈ సాయి ప్రకాష్ చనిపోయాడు అని, సాయి ప్రకాష్ని హత్య చేశారనే విషయం తెలిసిందో, సాయి ప్రకాష్ హత్యకు కారణం ఆ సాయి ప్రకాష్ పిన్ని నిర్మల, ఆమె ఉంచుకున్న కానిస్టేబుల్ ఇద్దరు కారణమని తెలియగానే గ్రామస్తుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. కానిస్టేబుల్ మోజులో, ప్రియుడు మోజులో ఉండి కొడుకు వరుసయ్యే వ్యక్తిని చంపించేస్తావా అంటూ ఆమెను దుర్భాషలాడుతూ బయటకు తీసుకొచ్చి కొట్టుకుంటూ తీసుకుని వెళ్ళి పోలీసులకు అప్పగించారు. నిజానికి ఆమె ఆ గ్రామస్తులందరూ కూడా తన ఇంటిపై దాడికి వస్తున్నారు, తను ప్రియుడిపై మోజులో ఉండి కొడుకును చంపించేశాననే విషయం వీళ్ళకి తెలిసిపోయిందనే భయంతో ఆమె గదిలోకి వెళ్ళి ఉరివేసుకునే ప్రయత్నం చేసింది. ఆ ఉరివేసుకునే ప్రయత్నం చేస్తున్న ఆమెను తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్ళి ఆమెను తీసుకుని వచ్చి పోలీస్ స్టేషన్కి తీసుకుని వెళ్తున్న దృశ్యాలే ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. నిర్మలను బయటకు తీసుకొస్తున్న దృశ్యాలు మొదటి బాక్స్లో చూస్తున్నారు. ఆమెను పోలీస్ స్టేషన్కి చూడండి, రెండో బాక్స్లో పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చారు, పోలీస్ స్టేషన్లో అప్పగించారు గ్రామస్తులు. సాయి ప్రకాష్ది ములుగు జిల్లా వెంకటాపురం. అతను స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేశాడు, సామాజిక సేవ కూడా చేస్తూ ఉంటాడు. అయితే కానిస్టేబుల్ శ్రీనివాస్తో ఈ సాయి పిన్ని నిర్మలకు అక్రమ సంబంధం ఉంది, ఆ అక్రమ సంబంధం తప్పు వద్దు అని చెప్పే ప్రయత్నం చేశాడు. కానీ వాళ్ళు వినలేదు. సాయి ప్రకాష్ పైన దుర్భాషలు ఆడటం మొదలు పెడుతూ ఉండటంతో సాయి ప్రకాష్ ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుని వెళ్ళి కానిస్టేబుల్ శ్రీనివాసరావు సస్పెండ్ కావడానికి కారణమయ్యాడు. కానిస్టేబుల్ శ్రీనివాసరావును జాబ్ నుంచి సస్పెండ్ చేయించాడు అనే కోపం శ్రీనివాస్లో ఉంది. తన మోజుకు అక్రమ సంబంధానికి అడ్డొస్తున్నాడు అనే కోపం నిర్మల్లోనే ఉంది. దీంతో సాయి ప్రకాష్ను అడ్డు తొలగించుకోవాలి అని ఒక క్రూరమైన ప్లాన్ చేశారు. కక్ష పెంచుకుని సాయి ప్రకాష్ను కిడ్నాప్ చేయించారు. సుపారీ గ్యాంగ్తో కిడ్నాప్ చేయించి హత్య చేయించారు. హత్య చేయించిన తర్వాత అతని దేహాన్ని ఒక చెరువులో పడేశారు. ఆ తర్వాత అతని మొబైల్ ఫోన్ను కాజీపేట నర్సాపూర్ ఎక్స్ప్రెస్లో పడేశారు ఆ నిందితుడు. ఆ రైల్లో పడేయడంతో అతను పాలకొల్లు వైపు వెళ్ళిపోయాడు అని పోలీసులు అనుకుంటారు అని పోలీసు బుద్ధిని చూపించాడు ఇక్కడ. కానీ పోలీసు ఉన్నతాధికారులు అంతకంటే తెలివైన వాళ్ళు కాబట్టి ఆ కేసును విచారించి పోలీస్ స్టైల్లో విచారిస్తే కానిస్టేబుల్ మోజు వ్యవహారం, కానిస్టేబుల్ అక్రమ సంబంధం, కానిస్టేబుల్ హత్య చేయించిన వ్యవహారం, కానిస్టేబుల్కి అతని సాయి ప్రకాష్ పిన్ని నిర్మలకు మధ్య జరుగుతున్న ఈ మోజు వ్యవహారం బయటకు వచ్చింది. దీంతో ఆ గ్రామస్తుల ఆగ్రహాన్ని ఎవరు కూడా ఆపలేకపోయారు. వాళ్ళందరూ పిన్నిని సాయి ప్రకాష్ పిన్ని నిర్మలను కొట్టుకుంటూ తీసుకుని వెళ్ళారు, పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్ళి అప్పగించారు. పోలీస్ స్టేషన్లో ఇప్పుడు పోలీసులు మొత్తం కేసు విచారణ జరుపుతున్నారు. పిన్ని పాత్ర ఎంత ఉంది అని. ఆ పిన్ని కానిస్టేబుల్ మోజులో ఉంది. కానీ ఆ సాయి ప్రకాష్ మరణానికి, సాయి ప్రకాష్ హత్య విషయం ఆ నిర్మలకు తెలుసా లేదా అనే విషయంపై కూడా ఇప్పుడు పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఎంత దుర్మార్గం చూడండి. ఒకసారి కొడుకు వరుస అయ్యే వ్యక్తిని చంపించేసి అతని ఫోన్ను ఇన్వెస్టిగేషన్ తప్పుదారి పట్టించడం కోసం అతని ఫోన్ను నర్సాపూర్ వెళ్ళే ఎక్స్ప్రెస్లో పడేశారు. ఆ ఎక్స్ప్రెస్లో పడేసిన ఫోన్ పాలకొల్లు వెళ్ళిన తర్వాత స్విచ్ ఆఫ్ అయిపోయింది. బహుశా ఆ ఫోన్ ఎవరైనా తీసుకుని స్విచ్ ఆఫ్ చేసి వాళ్ళు కొట్టేసి ఉన్నారు, లేదంటే ఆ ఫోన్ మామూలుగానే స్విచ్ ఆఫ్ అయిపోయిందో తెలియదు. కానీ చివరి లొకేషన్ మాత్రం నర్సాపూర్ ఎక్స్ప్రెస్లో, నర్సాపూర్ వెళ్ళే ఎక్స్ప్రెస్లో లభించింది. పాలకొల్లులో ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. పాలకొల్లులో ఉండే టవర్స్ దగ్గర చివరి లొకేషన్ ట్రేస్ అయింది. ఇప్పుడు మొత్తం కానిస్టేబుల్ని అదుపులోకి తీసుకున్నారు. పిన్నిని గ్రామస్తులు తాము అదుపులోకి తీసుకుని కొట్టుకుంటూ తీసుకెళ్లి పోలీసులకు అప్పగించిన దృశ్యాలు కూడా మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తారు. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.